ముత్తంశెట్టి నారాయణ గుప్తా. నేను ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను, కామారెడ్డి జిల్లా. బాల్యం నుంచి స్వయం సేవక్గా పనిచేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యాలాద్రి. నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీగా తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డిలో ఉంటాను. ఆర్ అశోక్ రెడ్డి. నేను సిండికేట్ బ్యాంక్ రిటైర్ అయ్యాను లాస్ట్ ఇయర్. ప్రస్తుతము బ్యాంక్ తరఫున ఒక కంపెనీ తరఫున చార్టెడ్ అకౌంట్ తరఫున బ్యాంక్ స్టార్టింగ్ అవుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జాదవ్ బాలరాజ్, సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ చదివాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇంతకుముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్లో ఫ్యాకల్టీగా కూడా పనిచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను మొదటిసారిగా రావడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు కుంటరాజు, సిద్దిపేట జిల్లా కోకన్నూర్, బాల్య స్వయం సేవక్. 2005 నుండి స్వదేశీ జాగరణ మంచ్లో బాధ్యత తీసుకొని పలు కార్యక్రమాల్లో అన్ని సెమినార్స్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతము సిద్దిపేట జిల్లా కోకన్నూర్గా బాధ్యత వహిస్తుంది. వైట్ హౌస్ కి ఇన్వైట్ చేసి ఈయన లెక్చర్ కిందామని చెప్పేసి అనుకున్నాడు. కానీ రాజకీయాల కారణంగా బీఆర్ఎస్ లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళడం జరిగింది. ఇది నారాయణ నాయుడు గారు వారి ఫీల్డ్లోకి, వారి పొలంలోకి సుమారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల సైంటిస్టులు, అన్ని దేశాల అగ్రికల్చర్ స్టూడెంట్స్ వారి ఫీల్డ్ను సందర్శించడం జరిగింది. 7 ఎకరాల భూమిలో ఎన్ని రకాల పంటలు పండించి మన యొక్క కుటుంబం స్వయం సమృద్ధి ఏ విధంగా మార్కెట్ వెళ్ళకుండా, ఏ ఒక్కటి కొనకుండా కుటుంబాన్ని ఎలా గడపచ్చో వారి జీవితం ఆలోచన. నేను స్వయంగా వారి నుంచి చాలా భోజనం వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఏది కొనుక్కొచ్చి ఒక ఉప్పు తప్ప ఏది కొనుక్కరాలేదు. అన్నీ వారు పండించినటువంటి పంటల ద్వారా మన భోజనం పండిస్తున్నారు. వారు స్వదేశీ జాగరణ నుంచి మన ప్రాంతానికి పోకాలి. అదేవిధంగా మన మధ్యలో శ్రీ వీసంశెట్టి విద్యాసాగర్ గారు ఉన్నారు. మీరు సాగర్ ఏషియా చీఫ్ మేనేజర్గా ఉన్నారు. వీరు ఏంటంటే అమెరికన్ కంపెనీ తో టైప్ అయ్యి, తర్వాత అమెరికన్ జనరల్గా ఏ కంపెనీ అయినా భారతదేశం కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నారు. కానీ వీరు రివర్స్, అమెరికన్ కంపెనీని టేక్ ఓవర్ చేసేసి దాని పేరుని సాగర్ ఏషియా గ్రూప్గా నామకరణం చేసేసి పూర్తి స్వదేశీ సుమారు ఒక 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సుమారు 30 దేశాలకి వీరి ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది విద్యాసాగర్ గారు ఆత్మనిర్భర్ భారత్ పైన మన సెషన్లో వాళ్ళు మాట్లాడతారు. తెలంగాణ ప్రాంత విచార వర్గంలో భాగంగా మనం 2వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం 2వ రోజు కార్యక్రమానికి. మనం నిన్న అనేక అంశాల మీద మనం పెద్దవాళ్ళ వాళ్ళ సలహాలు అవన్నీ మనం విన్నాం నిన్న. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. శ్రీధర్ భాగ్యనగర్ ప్రాంత భాగ్యనగర్ కన్వీనర్ గారిని, శ్రీ ఆదిత్య అగ్నిహోత్రి గారిని పైకి రావాల్సింది, శ్రీ లింగమూర్తి గారిని రావాల్సింది. నమస్తే టు ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యాపీ టీచర్స్ డే. టుడే ఈరోజు మన కార్యక్రమంలో ఉన్న ముఖ్య అతిథిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ ఆదిత్య అగ్నిహోత్రి గారు, కంప్యూటర్ ఇంజనీరింగ్ గారు. వీరు ఒక సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద 4S సొసైటీ. 4S మీన్స్ సత్య సంకల్ప సిద్ధి సంఘ అని చెప్పేసి ఒక సొసైటీని వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ సొసైటీ రికనెక్టింగ్ విత్ రియల్ హ్యూమన్, విత్ రియల్ హెల్త్ కాన్సెప్ట్, విత్ రియల్ వేదాస్ వరల్డ్ వైడ్ అనే ఒక హేమ్ మీద వర్క్ చేస్తుంది. అదేవిధంగా ఆదిత్య అగ్నిహోత్రి గారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సత్య సనాతన ధార్మిక అండ్ లాజిక్ అండ్ సైంటిఫిక్ అండ్ వేద ప్రచారం in every possible places in the India and in the Bharat, and organizing the many like a Homa Yatra, daily health scientific heaven pracharam and all places in Bharat, Nitya Agnihotra, and promoting the already existing ancient concept of 7 types of
health like a physical health and mental health and ethical health and emotional health, spiritual health and social health and financial health. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మీద ఆదిత్య అగ్నిహోత్రి గారు వర్క్ చేయడం జరుగుతుంది. హార్ట్లీ వెల్కమ్ సార్ అవర్ విచార వర్గ. అదేవిధంగా మన కార్యక్రమంలో శ్రీ లింగమూర్తి గారు ఉన్నారు. లింగమూర్తి గారు క్షేత్ర విచార ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిన శ్రీ ఆదిత్య అగ్నిహోత్రి గారిని కోరుతున్నారు. శం మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి సత్యం వదిష్యామి అవతు మాం అవతు వక్తారం అవతు శ్రోతారం అవతు దాతారం అవతు సర్వభక్తకోటి జనానాం అవతు సర్వమాతృశక్తీనాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సభకు విచ్చేస్తున్న ప్రతి ఒక్క పూజనీయ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు అత్యంత సూక్ష్మంగా అత్యంత వేగంగా చెప్పదలుచుకున్నానండి. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ మేమందరం ముందుకి నేను వచ్చి ఉండటానికి ముఖ్యమైన కారణము ఇద్దరు వ్యక్తులండి. ఒకరు వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీమాన్ ముక్కా హరీష్ బాబు గారండి. వారు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వారు నాకు సుపరిచితులు. మా కార్యక్రమాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. వీరు పరిచయం అవడానికి ఇంకొకరు సేవా భారతికి 30 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్గా చేస్తూ విరమించిన శ్రీమాన్ డాక్టర్ గౌడ జనార్దన్ గారండి. వారు కూడా ప్రోగ్రాంకి విచ్చేస్తున్నారు. సో ఈరోజు టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల్ని మనం అందరూ స్మరించుకోవాల్సిన రోజు, ప్రతిరోజు చేయవలసిన పని. కాబట్టి టీచర్స్ డే అనే కన్నా ప్రతిరోజు ఉపాధ్యాయులు అధికారులు మనం స్మరించుకోవాలి. స్వదేశీ ధర్మం మన నిత్య జీవితంలో ఇదండి నాకు వారు అందజేసిన టాపిక్. ఇందులో నిత్య జీవితం అనేది అందరికీ తెలిసిందే. దీని అర్థము సూక్ష్మంగా చెప్తా. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రము పడుకునే లోపల ఇది నిత్య జీవితం అంటాం. అవర్ డైలీ షెడ్యూల్. స్వదేశీ అది అందరికీ తెలిసినదే. ఇక తెలియాల్సింది ధర్మం అనే పదం. ధర్మము అనగానే అనేక నిర్వచనాలు ఇక్కడ ఉన్న వారందరూ అనేక సందర్భాలలో తప్పకుండా వినే ఉంటారండి. అది నా దృఢ విశ్వాసం. నిర్వచనం వరకే ఆగి ఉన్నదా? ధర్మాన్ని మనం నిత్య జీవితంలో అత్యంత సునాయాసంగా అన్వయించుకుంటున్నాం అనేది ముఖ్యమైన ఇక్కడ అంశం అండి. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సిన అంశమే స్వదేశీ ధర్మం, నిత్య జీవితం. ధర్మం అనే పదం ఈ రోజుల్లో మహాభారత కాలం నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మోస్ట్ కామన్ గా ఉపయోగించే పదం అండి. ధర్మం అనేది ఎంత మోస్ట్ సింపుల్ అంటే దాన్ని కాంప్లికేటెడ్ చేసేసారు. ఎలాగనేదంటే మేము 18 సంవత్సరాల నుంచి ప్రచార భాగంలో ఉన్నప్పుడు ఎవరి ధర్మం వారు పాటిస్తున్నారా అనేది చూస్తే ఉపన్యాసాల వరకు లేదు అంటే నిర్వచనం ఎంత బాగా ఇస్తున్నాను, ఒక పండితుడు లేదా ఒక మేధావి ఎంత బాగా చెప్తున్నాడు అంటే నేను ఎంత బాగా చెప్తున్నా, లేదా ఒక పుస్తకము ధర్మం గురించి ధర్మ స్వరూపం గురించి చెప్పబడితే దానికి మించి ఇంకో పుస్తకం వస్తుంది మార్కెట్లోకి. సో బుక్స్ వైజ్, ఉపన్యాసంలో డిబేట్ వైజ్ ప్రత్యక్షంగాను పరోక్షంగా వస్తున్నవండి. ఇది ఖచ్చితంగా నా అనుభవపూర్వకం మీ అందరికీ తెలియజేస్తున్నా. సో ధర్మం అనేది నేను నిర్వచనాలన్నీ ఇప్పుడు చెప్పే సమయం లేదు.
అందరికీ తెలిసిందే. ఒక్క ముఖ్యమైన నిర్వచనం తీసుకొని దానిని మనం ప్రాక్టికల్ గా అప్లై చేసుకుని వెళ్దామండి 5 నిమిషాలలో. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ అని మనకి కపిల మహర్షి గారు చెప్పడం జరిగినది. క్షమించాలి, కణాద మహర్షి గారు చెప్పడం జరిగినది. కణాద మహర్షి గారు వైశేషిక దర్శనం అనే గ్రంథం రచించారండి. ధర్మ స్వరూపం గురించి తెలియాలంటే అదొక గ్రంథం. ఏ ప్రక్రియ చేస్తే అభ్యుదయము నిశ్రేయసం సిద్ధిస్తుందో ఆ ప్రక్రియ. ఇప్పుడు కొన్ని నిర్వచనం గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ రూపంలో వెళ్దాం. ఈ సృష్టిలో వాయు ధర్మం వీచటం, జల ధర్మం చల్లగా ఉండటం, ఆకాశ ధర్మం వ్యాపించి ఉండి అవకాశం ఇవ్వటం, అగ్ని ధర్మం దాహకం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనుషులు మానవ ధర్మం అనేది ఇది ధర్మం అని ఎవరు నిర్ణయించాలండి? ఎలా నిర్ణయించాలి? ఈ యొక్క షార్ట్ అండ్ స్వీట్ ఫార్ములా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కనుక ధర్మ స్వరూపులుగా మార్చుకోండి. లేదు ఇద్దరు మేధావులు కూర్చుంటారు, లేదా ఇద్దరు పండితులు కూర్చుంటారు, ఇద్దరు విద్వాంసులు కూర్చుంటారు, ఇద్దరు యతులు, ఇద్దరు సన్యాసులు, ఎవరైనా తీసుకోండి, మహా మేధావులు తీసుకోండి. ఇద్దరు చర్చించుకుంటున్నప్పుడు ఇది ధర్మం ఎవరు సర్టిఫై చేయాలి? ఇది ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. మహాభారత కాలం వరకు ఒకే ధర్మం నడిచింది. ఈ రోజుల్లో ఒక మేధావి, ఒక సంస్కారం డిఫరెన్స్ మీకు నేను చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సంస్కారికి ధర్మం అర్థమవుతుంది, మేధావికి ధర్మం అర్థం కాదు. నొక్కి ఒక్కనే చెప్తా, ఒకవేళ మేధావి సంస్కారి అయితే మాత్రం ధర్మం అర్థమవుతుంది. పరిస్థితుల్లో సంస్కారికే ధర్మం అర్థమవుతుంది. మేధావికి సంస్కారికి తేడా ప్రాక్టికల్ గా 2-3 ఎగ్జాంపుల్స్. హోమం చేయాలి. ఇప్పుడు ఇందాక మా శ్రీధర గారు చదివినట్టుగా హోమ యాత్ర ప్రతి గ్రామంలో భారతదేశం మొత్తం నా జీవిత లక్ష్యం అండి. ఇప్పుడు 45 గ్రామాలు పూర్తి చేశాం. ప్రతి గ్రామాలు 2 రోజులే. ఒక్క ఇల్లైనా కూడా ఆ ధర్మాన్ని పాటిస్తే చాలు. ఇప్పుడు ధర్మం అని మాట్లాడుకుంటున్నాం కదా, ఆరోగ్య ధర్మం ఎవరు నిర్ణయించాలి? సో ఈ విధముగా మనం ఆలోచిస్తే మేధావి ఎలా ఆలోచిస్తారు? 1/2 గంట సమయం వేస్ట్, లేదా నెయ్యి వేస్ట్, కిలో నెయ్యి పేదలకు దానం చేద్దాం, లేదు అంటే ఇది చేద్దాం అని సర్దుకునే వాళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు వచ్చేసి చుట్టుపక్కల చెట్లు పెంచుకుంటున్నాం కదా అనేవాళ్ళు ఇంకొకళ్ళు. కానీ సంస్కారి ఎలా ఆలోచిస్తారంటే నాకు ఒక ఆ లక్ష్యం ఉన్నవాడు ఖచ్చితంగా ఆయుష్ను పెంచుకోవాలనుకుంటాడు. ఖచ్చితంగా లక్ష్యం లేనివాడు బ్రతికితే చాలు అనుకుంటాడు. ఆయుష్ పెంచుకోవాలి అంటే మన బాడీలో సెల్స్ అన్ని రీఛార్జ్ అవ్వాలి. రీఛార్జ్ అవుతూ ఉంటూనే బాడీ లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఐ మీన్ టు సే 60 ఏళ్ళు బదులు 100 ఏళ్ళు గ్యారంటీ. ఒకవేళ 60-70 ఏళ్ళ వరకు ఉన్నా కూడా 100లో 90 మంది అనారోగ్యంగానే ఉంటారు, లేదా 100 సంవత్సరాలు ఉండరు. ఇక్కడ మనకి ఈ ఆవు నెయ్యిలో ఫార్మాల్డిహైడ్, ఎసిటిలిన్, ఎథిలిన్, ప్రొపిలిన్, ఓజోన్ ఈ 5 వాయువులు ఉంటాయి. ప్రతి మనిషికి నిత్య అవసరమైన వాయువులు ప్రతి క్షణం. ఇది ధర్మం, ఆరోగ్య ధర్మం. ఈ ధర్మం అని ఎవరు నిర్ణయించాలి అంటే 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే అతని స్టేట్మెంట్ కరెక్టా? 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే కరెక్టా? అతను వాక్చాతుర్యం ఉండొచ్చు, అతను మేధావి ఉండొచ్చు, సంస్కారికే సూక్ష్మ జ్ఞానం అర్థమవుతుంది. ఆ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరు అనే చర్చ అన్ని ధర్మాలకు మూలమైంది వేదం. ఈ వేదం అనే పదము మహాభారత కాలం వరకు సమానంగా ఉంది. మహాభారత కాలం తర్వాత ఒక వర్గానికి అంకితం అవటమే కాక మంత్రోచ్చారణ, పూజలు, పునస్కారాల వరకు అన్నట్లుగా ఉన్నది. కానీ వేదంలో సైన్స్ ఉన్నది. ఎలాగా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. వేద మంత్రం
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ. ఇది వేదం మంత్రం. ఇప్పుడు ఇందాక మానవ ధర్మం చెప్పినట్టు మానవులో ఒక వృత్తి పౌరోహిత ధర్మం. ఒక పురోహితుడు వేదశాస్త్రాన్ని చెప్పాలి, సైన్స్ని చెప్పాలి. ఆయుష్ని పెంచుతుందంట యజ్ఞోపవీతం. ఇది నిత్యం ధరిస్తే 3 దారాలు ఉంటాయి దానికి. మరి ఒక వర్గానికి చెందిన వానైతే శ్రీమాన్ ఛత్రపతి శివాజీ గారు ఈ యజ్ఞోపవీత ధారణ పండుగ వారు పరిపాలించే రోజుల్లో 750 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అంతా చేశారు వారు. ఇది మీరు సిస్టర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం ప్రతి సిటిజన్ నా స్టేట్లో ప్రతి పౌరుడు ధరించాలి అని యజ్ఞోపవీత పండగ చేశాడు ఆయన. ఇవాళ మనము 2 గంటలు పూజలో కూర్చొని యజ్ఞోపవీత గురించి చెప్దాము అంటే సమయం లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు గృహస్థ ధర్మం ఏమిటి, పౌరోహిత ధర్మం ఏమిటి? మననాతిథి మనిషి అనేవాడు మననం చేసి పాటించాలి. ఇది యాస్క మహర్షి చెప్పారు. ఏమి మననం చేయాలి, దేనికి అనుకూలంగా మననం చేయాలి? నీ మేధస్సుక, నీ అనుభవానిక, 2 పక్కన పెట్టాలి. వేద జ్ఞానంలో ఉందా లేదా దానికి అనుకూలంగా మనం తీసుకోవాలి. వేదము అంటే విజ్ఞానము, ఆరోగ్యము అని 2 తీసుకోవాలి. ఈ హోమం చేస్తున్నప్పుడు మానసిక ఆరోగ్యం అనేది మనకి సుశ్రుత మహర్షి చెప్తారు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, భావ ప్రేరిత ఆరోగ్యం, నైతిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఆర్థిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం. ఈ 7 ఆరోగ్యాలు ఉంటేనే వాడు రోగం లేని మనిషి. ఒక్కొక్క ఆరోగ్యం తగ్గుతున్నప్పుడు వాడు నిరోగి కాదు, ఆరోగి. రోగి. ఈ విధంగా మనకు చెప్పుకుంటే ఆ ధర్మానికి మను మహర్షి గారు మనందరికీ సుపరిచితులే. ఆది శాసనకర్త. వారు మనుధర్మ శాస్త్రం ద్వారా చెప్పారు, ఇది ధర్మం అని నిర్ణయించాలంటే ఖచ్చితంగా కూడా 10 మంది కూర్చోవాలి అక్కడ. దశవర పరికల్పయేత్ ధర్మం. తర్వాత సభ విరమించుకున్న తర్వాత నా సమయం దృష్టిలో పెట్టుకుని నేను వేగంగా ఫ్లాష్ న్యూస్ లాగా చదువుతున్నానండి. మీకు ప్రామాణికాలన్నీ అందజేస్తా. ప్రమాణం ఇవ్వటం ప్రచారకుడ ధర్మం. మీకు ఇంకొక మాట చెప్తాను ఈ ధర్మం గురించి. ఇందాక హోమం అనుకున్నప్పుడు యజ్ఞ ధర్మం. యజ్ఞం అనంగాలే అదేదో అకేషన్కి అనుకుంటాం. ఒక ప్రముఖ దేవాలయాలన్నీ కరోనా సమయంలో మేము యాగం తలపెడుతున్నాం అన్నారు. సంతోషమైన వార్త. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ద్వారా అది నిరూపించుకుందాం. మీకు ఆకలేసింది, నేను భోజనం చేస్తే మీ కడుపు నిండుతుందా? రెండో ఉదాహరణ, మీ ఇంట్లో మీ ప్రదేశంలో కరోనా వచ్చింది, ఇక్కడ నేను యాగం చేశా ఆయుర్వేద వనమూలికలతో, ఈ పొగ అక్కడ దాకా వస్తుందా? ఇది పౌరోహిత ధర్మం, ధర్మ ప్రచారకుడి ధర్మం. భక్తులారా, మేము యాగం తలపెట్టాం, మీరు మొదలు పెట్టండి. హోమం, కాపర్ హోమగుండం ఉండాలి. ఇన్ని వనమూలికలు, వేపాకు, ఉత్తరేణి, తిప్పతీగ, అశ్వగంధ, ఇలా ఒక లిస్ట్ చెప్పాలి. స్వచ్ఛమైన దేశ ఆవు నెయ్యే వేయాలి. ఈ 6 కాంబినేషన్తో కరోనా మీకు రాదు. తర్వాత ఫస్ట్ లాక్డౌన్ నుండి 2వ లాక్డౌన్ పూర్తయ్యే వరకు నేను ఒంటరిగా, నా ఉద్దేశం ఏంటంటే ధర్మస్వరూపం ఇలానే ఉంటుందండి. 550 మంది కుటుంబాలకి గ్రామంలో నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వారు ధైర్యంగా మాస్క్ వాడలేదు. ఇక్కడ ఇన్విటేషన్ ధర్మం, ప్రోటోకాల్స్ పాటించండి అన్నారు, కాబట్టి ఆ ధర్మం నేను పాటిస్తున్నా. కానీ బయట వారికి ఫియర్ లేదు. 5x5 ఇంచెస్ జోబులో పెట్టుకోవచ్చు హోమగుండాన్ని. 20 రూపాయల ఖర్చుతో జీవితంలో ఏ కరోనా కాదు కదా, 100 కరోనాలు వచ్చినా కూడా మనకి ఏం కాదు. అది వైరస్. ఇది ఆరోగ్య ధర్మం. ప్రాక్టికల్గా చెప్తాను, ఎందుకని మాకు ఆర్గనైజర్స్ ఇక్కడ వారు అందజేసింది నిత్య జీవితంలో ధర్మం మాట్లాడండి అంటున్నారు. ఇది స్వదేశీ ధర్మం. వ్యాక్సిన్ విదేశీ ధర్మం. కానీ మానసిక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం కావాలి అన్నా కూడా హోమమే ఇస్తుంది. ఇటువంటి ప్రచారం తగ్గిపోయింది. ఎందుకు?
ఇక్కడ పేపర్ కట్అవుట్ కూడా మీరు చూడండి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, వేదం తెలిస్తేనే ఉద్యోగం. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటే పౌరోహిత్యాలకి? మఠాలు, పీఠాలు, దేవాలయాలు, అన్ని చోట్ల. దేవాలయ ధర్మం, వేదశాల, యజ్ఞశాల, గోశాల ఖచ్చితంగా ఉండాలి. యజ్ఞశాల దేనికి? ఆరోగ్యం కోసం ప్రాథమికంగా. 100 మంది కలిసి ఉన్నప్పుడు మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేకుండా అక్కడ ఒక 1.5 కిలో గుగ్గిలం వేసేస్తే సంతోషంగా మనం చేసుకోవచ్చు. గుగ్గిలము రారాజు వైరస్ ని పాలద్రోలటానికి. ఇది మీరు సైంటిఫిక్ గా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆరోగ్య ధర్మం, ఇటువంటి ధర్మాలన్నీ నిర్ణయించాల్సింది ఎవరు? 10 మంది. ఇది చెప్పింది ఎవరు? మను మహర్షి గారు. ధర్మం గురించి నిర్ణయించడానికి ఇద్దరికే హక్కులు ఉన్నాయి. వేదము, ఆ వేదాన్ని సాక్షాత్కారం చేసుకున్న ఋషులు. ఋషికి, పండితుడికి, విద్వాంసులకి తేడా చెప్తారు. 1,000,000 జన్మలు ఎత్తినా కూడా పండితుడు ఋషి అవ్వలేడు, అంత డిఫరెన్స్ ఉంది. అటువంటి ఋషి మనకి ఏం చెప్పాడు అంటే దశావర. ఎవరో 10 మంది అంటే వేదము, అది మనకి అన్ని మూలాలకి స్రోతస్సు. ఫిజికల్ గా ఒకటే, లాజికల్ గా 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. థియరీ, ప్రాక్టికల్స్, రిజల్ట్ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ పెండింగ్ ఇన్ ఆల్ ద థింగ్స్. శ్రీకృష్ణ భగవానికి సామవేదం అత్యంత ప్రియం. ఇవాళ సామవేద ధర్మం అంటే ఏమనుకున్నాం? సరిగమ పదనిసా అలా ఫిక్స్ అయిపోయాం. మ్యూజికల్ వేద అనుకున్నాం. లోపలికి తీసి చూడాలి కదా, వేదం వేదం వేదం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం అనే ఉద్దేశం ఉందే తప్ప ఇక్కడ తీసి చూసిన వాళ్ళు ఎవరు అంటే దక్షిణ భారతదేశంలో ఒక్కరైనా ఉన్నారా అనేది నా అన్వేషణ. మీకు చైతన్యం కలిగించడానికే చెప్తున్నా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఆ వేదం ఒక గొప్పతనం. హార్స్ అన్నప్పుడు ఏమవుతుంది అర్థం? గుర్రం అని. ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో గాడిద అని ప్రచారం ఉంది. గాడిద అనేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, గుర్రం అనేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 2 టీమ్స్ కూర్చుంటే ఎవరిది నిరూపణ అవుతుంది? డిక్షనరీ పెట్టామనుకోండి, ఇంగ్లీష్ డిక్షనరీ, అప్పుడు దాంట్లో హార్స్ అంటే గుర్రం అని ఉంటుంది. ఇంగ్లీష్ భాషకి ఇంగ్లీష్ డిక్షనరీ, హిందీ భాషకి పాని, నీరు, కొన్ని ప్రాంతాలలో పాలు అంట. హౌ టు కంక్లూడ్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ అన్నప్పుడు యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డిక్షనరీ, అది హిందీ. హిందీ భాషకి హిందీ డిక్షనరీ, ఇంగ్లీష్ భాషకి ఇంగ్లీష్ డిక్షనరీ. ధర్మం అనే భాషకి డిక్షనరీ పేరేమిటి? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. మేధావి అంటే అర్థం ఇక్కడ మీకు చెప్పుకుంటూ వస్తున్నా. ఈ సంస్కారం ఏం చేస్తాడు? వేదంలో చెప్పబడింది. నీకు జీవన లక్ష్యం ఉందా? ఆయుష్ను కాపాడుకో. ఆయుష్ను కాపాడుకోవాలా? ఈ వనమూలికలు రోజును పీల్చుకోవాలి. ఇంకోటి, హెడేక్కి టాబ్లెట్ ఉంటుంది, స్టమకేకి టాబ్లెట్ ఉంటుంది. విల్ పవర్కి టాబ్లెట్ ఏమిటి? హవన్. మీ మానసిక శక్తిని పెంచుతుంది. అనుభవించి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ విధముగా ధర్మం యొక్క స్వరూపాన్ని 10 మంది గురించి చెప్పాలి అంటే ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానికి సామవేదం ఎందుకు ఇష్టం అనే టాపిక్ మనం ఆగాము. ఎందుకు అంటే చాతుర్వర్ణ్యాల గురించి అద్భుతంగా చెప్పబడింది సామవేదంలో. ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలి, ఒక గృహస్థుడు ఎలా ఉండాలి. గృహస్థుడంట 5 కర్మలు చేస్తేనే గృహస్థ ధర్మం స్వీకరించినట్లు. నిత్య జీవితంలో ఆ విధంగా వానప్రస్థి 60 ఏళ్ళు నిండిన తర్వాత వానప్రస్థం. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. దీనికి ప్రాక్టికల్గా మీకు చెప్పాలి అంటే తల్లిదండ్రుల ధర్మం. మీ పిల్లలకి మీ గుండెల మీద చేసుకొని ప్రశ్నించుకోండి. ఇవాళ రాణా ప్రతాప్ గారు అంటే ఎవరు, రాణి రుద్రమదేవి అంటే ఎవరు, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరు అనేది చెప్పే ధర్మం మీరు పాటిస్తున్నారా? తల్లిదండ్రుల ధర్మం. దానికి నేను ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత మీ నంబర్స్ ఇస్తే వాట్సాప్ చేస్తా. మీరు హోమజ్ఞానం మీ పిల్లలకి చెప్పాలంటే మీరు చేయాలి, అది తల్లిదండ్రుల ధర్మం. 2.5 సంవత్సరాల పాప హోమం చేస్తుంది నిత్యం, మీకు వాట్సాప్ పంపించగలరు ఇన్స్పిరేషన్ కోసం. పేరెంట్స్ చేస్తేనే పిల్లలు చేస్తారు, పేరెంట్స్ ఎప్పటి చేయరు. టీచర్స్ ధర్మం. విద్యార్థులకి మోరల్ క్లాసెస్ తీసుకుంటున్నారా? వాళ్ళకి చెప్పలేదనుకోండి, ఎలా తెలుస్తుంది? దేవాలయ ధర్మం. సత్సంగాలు వారానికి ఒకసారి ప్రవచనాలు నడవాలి. ఇలాగ మన ధర్మం 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 తీసుకుంటే ఎవరి ధర్మం వాళ్ళు చేయాలంటే ముందుగా మనిషి
టీచర్ అవ్వచ్చు, గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, అడ్వకేట్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు. ముందతను మనిషి, మననాతిథి మనుషః. ఏం మననం చేయాలంటే ధర్మాన్ని. ఆ ధర్మం ఎవరు చెప్తారు? దానికి నిర్ణయించాల్సింది 10 మంది. ఆ 10 మంది లిస్ట్ నేను చెప్పిన తర్వాత, ఇందాక మీకు డిక్షనరీ అన్నట్లుగా ఇది ధర్మం సూత్రం అండి అన్నప్పుడు ప్రామాణికం తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. దీనివల్ల కలిగే లాభం భవిష్యత్తు కాపాడబడుతుంది. ఎందుకు? ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రాంగణం వాళ్ళంతా ఉన్నాం. డాక్టర్ హెడ్గే గారి మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి? పరంపర, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మనం అందజేయగలగాలి. దానికి ఏంటంటే వాడు చెప్పంగానే ఇది మ్యాచింగ్, ఈ హ్యాస్ టు క్రాస్ చెక్ విత్ ద సోర్స్ బుక్. ఏంటది అంటే ఆ 10 మంది ఎవరు అంటే ఋగ్వేదం తెలిసిన వాడే ఉండాలి, యజుర్వేదం తెలిసిన వాడు ఉండాలి, సామవేదం తెలిసిన వారు ఉండాలి. వీళ్ళు ముగ్గురు ఒక లిస్టు. నెక్స్ట్ హేతువాది. ఈ పదం మనం వినంగానే చాలా నెగిటివ్గా తీసుకుంటాం ఈనాటి రోజుల్లో. ఇది అద్భుతమైన పదం, వేద పదం. కార్యకారణ సంబంధం చెప్పేవాడు హేతువాది. హేతు అంటే కారణం, ఆ కారణం గురించి వాదించేవాడు. పొగ కనపడుతుంది, నిప్పు ఖచ్చితంగా ఉన్నది, నిప్పు అనే కారణం వల్ల పొగ వచ్చింది. ఈ రెండింటికి ఎస్టాబ్లిష్ చేస్తాడు. అలానే వంటగది ఎప్పుడు లేరు, బియ్యం ఉడకబడుతున్నాయి. ఆటోమేటిక్గా బియ్యం ఉడుకుతున్నాయి అని ఎవడు చెప్పడు. బియ్యం ఉడకబడుతున్నాయి కాబట్టి ఇది జడ పదార్థము, ఇది కార్యం. ఎవడో వంటవాడు బయటికి వెళ్ళాడు, వాడి చేతన పదార్థం కారణం. కారణ కార్య సంబంధం నిరూపించేవాడు. విశ్వం అంతా ఆటోమేటిక్ అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్, భూమికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి, 50,000 కిలోమీటర్లు. కానీ సూర్య రశ్మి భూమికి చేరుకోవడానికి 8.5 మినిట్స్ మాత్రమే. 9 మినిట్స్ ఉన్నా కాలిపోతాం, 7 మినిట్స్ ఉన్నా కూడా ఐస్ గడ్డ. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అది కారణం, ఇది కార్యం. ఆ కారణం చేతన తత్వం, దేవుడు అనుకోండి, పరమాత్మ అనుకోండి. ఈ వంటవాడు ఎగ్జాంపుల్ చెప్తే ఆ సృష్టి గురించి చెప్తాం. ఈ ధర్మాన్ని కాపాడాల్సిన వాడు ఎవరు? పురోహితుడు, ధర్మ ప్రచారకులు. కాబట్టి ఋగ్వేదజ్ఞుడు, యజుర్వేదజ్ఞుడు, సామవేదజ్ఞుడు, హేతువాది. తర్వాత నిరుక్తవాది. డిక్షనరీ అంటే వేదం అనే డిక్షనరీలో పదాల గురించి కరెక్ట్గా చెప్పేవాడు, అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పేవాడు. ఉదాహరణకి ఎలాగా? ఇప్పుడు పుణ్యలోకం అన్నాం అనుకో, ఏదో దర్శించేసి అయిపోతుంది అనేది కాకుండా యజుర్వేదంలో చెప్పబడింది, ఎత్ర బ్రహ్మచ క్షత్రం చ సమ్యంచ చరతః తన్న వేద పుణ్యలోకం. దాన్నే మనం అందరము పుణ్యలోకం అని తెలుసుకోవాలి. ఈ విధంగా యజుర్వేదంలో చెప్పబడింది. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే మాండలికం అయిపోతుంది. మాండలికం అయిపోవటం వలన నష్టాలు మనకి చాలా జరుగుతాయి. సో చివరిగా ఇంకొక 4 చెప్పాలండి. నిరుక్తవాది అయిపోయారు, నెక్స్ట్ హేతువాది అయిపోయారు, నెక్స్ట్ తర్కవాది. తర్కం అంటే వేదాన్ని ఆధారం చేసుకొనే మాట్లాడాలి. మీరు ఏది చెప్పినా కూడా మూల స్రోతస్సు. మహాభారత కాలం వరకు ఇద్దరు చర్చించుకుంటున్నప్పుడు ఇది ధర్మమును ఎలా నిర్ణయిద్దాము పండితులారా, పలానా వేదం ఉన్నది, పలానా రుచి చెప్పాడు, ఆ రిఫరెన్స్ ఉంది కాబట్టి మనం తీసుకుందాం అనే ఒక చెప్పేవాడు తర్కవాది. తర్కం అంటే మానవ తర్కం కాదు, వైదిక తర్కం. మానవ తర్కంగా మనం పెడితే యజ్ఞం చేయాల్సిన అవసరమే లేదు. వైదిక తర్కం పెడితే ఖచ్చితంగా కూడా నిత్యం 10 నిమిషాలు చేయాల్సిందే. శాస్త్రం అంటే శాసనం, శాసించేదే ధర్మం. వేద శాస్త్రాలు అని మనం వింటుంటాం. వేదం శాసిస్తుంది, రిక్వెస్ట్ చేయట్లా. శాసనం అనే పదం తెలుసుకోండి, శాసించింది. వేద భక్తుడివి, స్వదేశీ ధర్మం నిత్య జీవితంలో పాటిస్తాను అంటే 10 నిమిషాలు మనం కష్టపడినప్పుడు మన ఆరోగ్య ధర్మం ఎక్కడ సిద్ధించింది? పిల్లలకి ఏం నేర్పుతాం? ఈ విధంగా మా ఒక సొసైటీ రూల్స్లో లైఫ్ టైం 12 రూల్స్లో స్కూల్ ఫర్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్, వాళ్ళకి స్టూడెంట్స్ కూడా ఆ స్కూల్ నెలకు 2 సార్లే ఇవన్నీ చెప్పే విషయాలు. తర్వాత వైదిక గృహస్థుడు ఈ టీంలో ఉండవలసిన వాడు, వైదిక
వానప్రస్థి. ఇప్పటి వరకు మనకి 9 మంది అయ్యారు. ఇంకొకళ్ళు సర్వధర్మవిత్, అతను బ్రహ్మ అనుకోవచ్చు. ఇతనికి అధర్మాలు తెలుసు, చెడు విలువ తెలిసినప్పుడు మంచి ఎక్కువ చెప్పగలం. కాబట్టి ఇప్పుడు కరోనా బాగా వ్యాపించింది కాబట్టి హోమం ఎక్కువ చెప్పగలిగాం. అందువలన సర్వధర్మవిత్ అతను కూడా ఉంటే ఈ 10 మంది కలిసి ఇది వీళ్ళందరూ క్రాస్ చెక్ చేసుకుంటారు. అసెంబ్లీలో బిల్ పాస్ చేసినట్టు ఇది ఏ వేదంలో ఉన్నది, వేదంలో లేదు అంటే, లేదా ఋషులు రాసిన గ్రంథాలు వాళ్ళు రాసిన వాటిలో ఉంటే ఇది. ఎవరు ఋషి? వేదాన్ని ఎలా గుర్తించాలి? ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అదొక ధర్మం, మానవ ధర్మం. ప్రతి విషయంలో మనం గుర్తిస్తున్నాం. వేదాన్ని గుర్తించాలంటే 4 క్వాలిటీస్ ఉంటేనే వేదం. మంత్రము యొక్క లక్షణాలు, ఋషి ఆ మంత్రానికి అర్థం చెప్పినవాడు, తర్వాత దేవత, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ దట్ మంత్ర, సమ్మరీ. గాయత్రి మంత్రం బుద్ధి బలాన్ని పెంచుతుంది, ఇది బుద్ధి బలం అంటే. సరస్వతి మంత్రం. ఈ హోమం చేసేటప్పుడు ధర్మం ఏమిటి? ఆయుర్వేద వనమూలికల జ్ఞానం ఇవ్వాలి పురోహితుడు ధర్మం. తర్వాత బుద్ధి బలాన్ని పెంచుకో, విద్యా బలం పెంచుకో, ధన బలాన్ని పెంచుకో. ఈ 3 పెంచుకుంటే సరస్వతి హోమం సిద్ధిస్తే పురోహితుడు ధర్మం. నిత్య జీవితంలో మనం ఉన్నంత వరకు నా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ధర్మాలు కవర్ చేయడానికి ప్రయత్నం చేశానండి. మళ్ళీ మనకి ఏదన్నా సెషన్లో సమయం దొరికితే, ఎందుకంటే 1/2 గంట సమయం అయిపోయిందండి. ఎందువల్లంటే నా ఉద్దేశం మెయిన్గా మనం 2 నిమిషాలలో ఏమి నేను చెప్పాను అనేది మీకు ఒక సింహావలోకనలాగా చెప్తానండి. ధర్మం అంటే నిర్వచనంతో ఆగవద్దు, ఉపన్యాసాల వరకే ఆపవద్దు నా ఉద్దేశం. దానికి ఎక్స్టెన్షన్ ఏమిటి అంటే నిత్య జీవితంలో మనిషిలో ఉన్న వృత్తులు ఏమిటి? మొదట తల్లిదండ్రుల వృత్తి, టీచర్స్ వృత్తి, ప్రొఫెసర్స్ వృత్తి, లాయర్స్ వృత్తి, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళ వృత్తి ధర్మాలను పాటించటం. వేదం శాస్త్రిస్తుంది కస్యస్విద్ధనం మా గృధ అంటే నీ యొక్క ఏదైతే డ్యూటీ చేస్తున్నావో దానికి న్యాయం చేసేయి, ఎక్కువ ఆశించద్దు. ఈ విధంగా ఈ విధంగా నిత్య జీవితంలో మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే లోపలికి తల్లిదండ్రులు ఆచరిస్తేనే పిల్లలకు వస్తుంది. ఈ విధముగా దానికి మనం ప్రాక్టికల్గా చేయగలుగుతున్నామండి. ఫైనల్గా ఇది మనం తెలుసుకోవటం వల్ల ఆరోగ్య ధర్మం సిద్ధిస్తుంది, భవిష్యత్తుకు కూడా ధర్మం ప్రోత్సహించబడుతుందండి. ఇంకొక మాట చెప్తానండి. అబ్దుల్ కలాం ఆజాద్ గారు అన్న స్టేట్మెంట్ వారి జీవిత చరిత్రలో ఉంటుంది. ఎనీ పర్సన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ వితౌట్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ కంప్లీట్ మ్యాన్. ఏ వృత్తిలో నువ్వు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత అనేది ఎంత అవసరం అంతవరకు మన శరీరంలో రక్త ప్రసారం జరిగితేనే శరీరం ముందుకు వెళ్తున్నట్లుగా మన జీవన లక్ష్యం కూడా ముందుకెళ్తుంది. ఆధ్యాత్మికత ఉంటేనే సంపూర్ణ మనిషి. ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, వాడు వాచ్మెన్ అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు. ఇలా చెప్పవలసినది ధర్మం ఎవరిది? అసలైన వారిది ధర్మ ప్రచారకులది, పురోహితులది. ఒక మఠం ధర్మం ఏమిటి? ఆ ప్రదేశం వరకు మత మార్పులు జరగకుండా చూసుకోవాలి, తర్వాత నాన్ వెజ్ లేకుండా చూసుకోవాలి, తర్వాత మద్యపానం లేకుండా చూసుకోవాలి. ఏ మఠానికి ఆ మఠం కంప్లీట్గా వెళ్ళిపోతే మత మార్పులు జరగవు, మందు చికెన్లు ఏమి కనపడవు. మఠం ధర్మం. ఈ విధంగా ఎన్ని ధర్మాలు మనం తీసుకున్నా కూడా వీటికి అన్నిటికీ 150 ఏళ్లలో వేదజ్ఞానం పూర్తిగా లోపించిన సందర్భంలో నిత్య జీవితానికి అవసరమైన ఏవైతే మనకి ధర్మాలు ఉన్నాయో అవన్నీ మనం దీంట్లో క్రోడీకరించడం జరిగిందండి. తర్వాత దాని యొక్క ప్రామాణికాలు ఉండడం జరిగినది. ఒక అడ్వకేట్ ఎలాగైతే న్యాయ ధర్మం సెక్షన్ పేరు చెప్పి న్యాయమూర్తి ముందు నిరూపించుకుంటాడో, మన నిత్య జీవిత ధర్మాలు ఈ సెక్షన్స్ మంత్రాలే. మంత్రము అంటే ఆధ్యాత్మికత అంటే యూనివర్సల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, హౌ టు బిహేవ్, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, హూ ఈస్ గాడ్, హూ ఆర్ యూ, వాట్ ఈస్ అవర్ ప్రొఫెషన్, ఆర్ యు రియలైజింగ్ యువర్ సెల్ఫ్, ఇవి చెప్పే రూల్సే విశ్వ నియంత నియమాలు. ఆ నియమాలు మానవాళికి సంబంధించినవి. అలానే ధర్మం అనే పదాలు మనం తీసుకున్నప్పుడు వైకుంఠం నుంచి ఋగ్వేదానికి వచ్చాం, ఋగ్వేదం నుంచి యజుర్వేదంకి వెళ్తున్నాం. యో అగ్నిం తన్వో ధమే తస్య సపర్యతి. ఎవడు అగ్నిని వాడు సపర్యలు చేసుకుంటాడో వాడికి ఎప్పుడు కూడా చేస్తుంటాడు.
4 ధర్మాలు మనలోనే ఉన్నాయి కదా, ధర్మస్వరూపులు అండి మనం. ధర్మ సాక్షాత్కారం అంటే ఇదే, సాక్షాత్కారం. సా ప్లస్ అక్షి. అక్షి అంటే రిప్రజెంటింగ్ ఆల్ ది సెన్సరీ ఆర్గాన్స్. ఆ ఆర్గాన్స్ మనం దృష్టిలో పెట్టుకుంటే ధర్మస్వరూపం ఈ విధంగా నిత్య జీవితంలో ఈ మాట్లాడిన 25 నిమిషాలలో ఒక్క పాయింట్ మీకు అర్థమైనా కూడా నేను మీ అందరి ముందుకు వచ్చి నేను వేగంగా టీవీలో ఫ్లాష్ న్యూస్ చదివినట్లుగా చదవడం జరిగిందండి. ఇంకోసారి సెషన్లో చూసుకోవచ్చు. ప్రామాణికాలు కానీ వారికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ, అయోధ్యలో మన శ్రీరామ భగవాన్ ఒక మందిరానికి ఇటుక మీద ఇంటికి వెళ్ళి తీసుకున్నట్లుగా ఒక్కొక్క పేజీకి 220 చొప్పున 2.5 సంవత్సరాలు ఇది మనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను 2004లోనే ఆస్ట్రేలియాలో కంప్యూటర్ ఇంజనీర్గా నెలకి 2 లక్షల జీతం, ఇప్పటికే కామన్వెల్త్ బ్యాంక్లో చేశా. దాన్ని రిజైన్ చేసి నా రీసెర్చ్కి నిజము నిష్ఠూరంగా ఉంటుంది. నా రీసెర్చ్కి ఇక్కడ నేను తెచ్చుకున్న డబ్బుతో నేనే చేసుకున్నా. ఇక ముందు అతి కష్టం మీద ఈ ఫైల్ మనం ఆల్మోస్ట్ 90% పూర్తి చేసాం. దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది నా ధర్మం, ధర్మ ప్రచారకుని కాబట్టి ఆ విధంగా మీకు తెలియచేయటం నా ధర్మం. కాబట్టి మీ అందరికీ ధర్మ స్వరూపులారా, ఇంకోసారి మనకు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మేజమాన సహకారంతో మరొకసారి సభాముఖంగా శ్రీమాన్ ముక్క హరీష్ బాబు గారికి, తర్వాత శ్రీధర్ గారికి, ఇక్కడ పూజనీయ ప్రతి పెద్దలకి, యువకులకి, స్నేహితులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. తర్వాత వారికి ఇస్తాను. నమస్కారం. ఆదిత్య అగ్నిహోత్రి గారు జి మోహన్ పటేల్ గారు వారు మొదటగా పూర్తి పేరు. తర్వాత వారు ఏంటంటే ఓవర్సీస్లో ఈ టెక్నాలజీలో బయట ఉద్యోగం చేస్తూ తర్వాత ఈ హిందూ ధర్మానికి సంబంధించి వారికి ఆలోచన ఉంది కాబట్టి ఆ కుటుంబ విషయాలు కూడా అన్ని అంటే వదిలిపెట్టి వాళ్ళ పేరెంట్స్కే పెళ్లి చేసుకోకుండా వారు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఈ 4 వేదాల పైన స్టడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందాక వారు చెప్పినట్టుగా మీరు ఒక్క వేదం ఏది తీసుకున్నారండి? ఇప్పుడు ఏ వేదం మీరు తీసుకున్నారు? నేను 2 వేదాలు పూర్తి చేశాను. యజుర్వేదం, సామవేదం పూర్తిగా ఆచరణ పూర్వకంగా కంఠస్థం డిబేట్స్ కోసం తీసుకున్నాము, ప్రదర్శన కోసం. కొన్ని చోట్ల నేను అంటే నా మనలో ఒకటి వేరే వాళ్ళు నాస్తికులతో వేరే వాళ్ళు డిబేట్స్ కొటేషన్స్. యజుర్వేదము, సామవేదము సంపూర్ణ కంఠస్థం. సో వీటి మీద బాగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు వారి బుక్స్ లైబ్రరీ దాదాపుగా ఒక అపార్ట్మెంట్ అంత లైబ్రరీ ఉంటుంది. ఇది మొత్తం లైబ్రరీ ఉంటుంది. వారు ఒక్కరే అంటే వారికి సరిపోకపోయినా కానీ వారికి అందరూ అంటే సహకారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. వారు దీని మీద రీసెర్చ్ చేసి రాబోయే కాలంలో ఇంకా వారు రిఫైన్ చేసుకొని ముందుకు రావాలనే ఆలోచనతో వెళ్తున్నారు. ఒరిజినల్గా వారికి భావన వేరే ఉండింది, అంటే ఒక లెఫ్టిస్ట్ భావన ఉండింది. సో సేవ భారతిలో ఉన్నటువంటి డాక్టర్ గౌడ జనార్దన్ గారు ఒరిజినల్గా వారు జగిత్యాలలో అంటే ప్రాక్టీస్ చేసేవారు, ఐ స్పెషలిస్టు. వారికి వీరికి ఉన్న సంబంధంతో వారు వీరిని కాస్త రెగ్యులర్గా కలుస్తూ వీరిని మన లైన్లోకి తీసుకొచ్చారు, మన భాగంలోకి తీసుకొచ్చారు. జనార్దన్ గారి ద్వారా వీరు నాకు పరిచయం అయ్యారు. పోయిన సంవత్సరం కోవిడ్ ఫస్ట్ ఫేజ్ కంటే ముందు మార్చిలో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్లో అప్పుడు వారు ఫోన్లో పరిచయం అయ్యారు. అప్పుడు ఒక 5-6 క్లాసులు, ఒక్కొక్క క్లాస్ 40-45 మినిట్స్ ఫోన్లో మాట్లాడేవారు నాతో. నేను ఉట్టిగా వింటుండేది, వారిని చెప్తా ఉండేది. అలా అయితే ఇబ్బంది అవుతుందండి. కలవాలనుకుంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కలిస్తే మాటల్లో పరిచయం అయింది. ఈ రోజు క్యాంటీన్లో ఫస్ట్ పరిచయం పడతాం. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత క్యాంటీన్లో వారు పక్క నుంచి కూర్చుంటే నేను వారిని అడిగాను, మీరు భాగ్యనగర్ ఎక్కడండి, ఏ జిల్లా నుంచి అంటే హైదరాబాద్ అంటే భాగ్యనగర్ అనుకుంటున్నాను. అనుకుని వారికి విషయం చెప్పాను. వారు నన్ను ఎవరో కనుక్కొని వచ్చా కూర్చున్నారు. అంటే అట్లా జరుగుతుంది ఒకసారి అంటే ఇన్సిడెంట్స్ అనేది. చాలా సంతోషం వారికి, మనందరికీ వారు పరిచయం కావడం కూడా. వారికి రాబోయే రోజుల్లో భగవంతు కృప అందాలని, వారు తప్పకుండా ఇంకా మాకు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. సమయాభావం తక్కువ ఉండడం వల్ల ఎవరైనా ఒక క్వశ్చన్స్ నెక్స్ట్ శ్రీ లింగమూర్తిజీ గారిని మాట్లాడవలసిన కోరుచు. మనం స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసాము.
మనకున్నది కూడా సరిగ్గా ఇంకా 15 నిమిషాల టైమే ఈ సెషన్లో. తర్వాత ఒక 5 నిమిషాలు మనం ఇంటరాక్షన్ కావచ్చు. కాబట్టి 15 నిమిషాల్లో నా బాధ్యత ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. స్వధర్మంతో సెషన్ స్టార్ట్ చేశాము, స్వదేశీతో ఈ సెషన్ పూర్తి చేద్దాం. ఎంప్లాయ్మెంట్ సెంట్రిక్ డెవలప్మెంట్ మోడల్ అనే చర్చ ఈ సెషన్లో ఉంటుంది. టెంపుల్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ సెంట్రిక్ డెవలప్మెంట్ మోడల్ అని. కాబట్టి ఎంప్లాయ్మెంట్ సెంట్రిక్ డెవలప్మెంట్ మోడల్ అనేది కొత్త శబ్దమా అని చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ అనేటువంటి పదమే కొత్తది మనం ఈ దేశం. ఎవరు కూడా ఈ దేశంలో ఉద్యోగం కోసం యాచించేటువంటి పరిస్థితి 150 సంవత్సరాల క్రితం ఎవరికీ లేదు. 1757 నుంచి 1857 వరకు ఈ 90 సంవత్సరాల కాలఖండంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత మాత్రమే ఉద్యోగం అనేటువంటి పదం కనుగొనబడింది ఈ దేశం. అంతకంటే ముందు మీరు ఏ డిక్షనరీ వెతికినా, ఏ రెఫరెన్స్ బుక్స్ వెతికినా ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఈ దేశంలో మీకు ఎక్కడ కనబడదు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎంప్లాయ్మెంట్ సెంట్రిక్? అంతకుముందు ఏముంది? నేను కనక సభాపతి గారు అన్నారు, OECD కంట్రీస్ నిర్వహించినటువంటి ఆ సర్వేలో, అంటే అంగస్ మెడిసిన్ గారు నిర్వహించినటువంటి సర్వేలో 0 AD నుండి 2010 వరకు తీసుకున్నటువంటి డేటాలో సుమారు 1500 సంవత్సరాల పాటు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 1500 సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తానికి సుమారు 30% గ్లోబల్ జీడిపిలో 30% భారతదేశం నుంచి కాంట్రిబ్యూట్ చేసింది అంటే కేవలం భారతదేశం మాత్రమే. మరి ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా ఎక్కడి నుంచి 30% కాంట్రిబ్యూట్ చేసింది? కార్ల్ మార్క్స్ 1860లో ఒక ఆర్టికల్ రాశాడు భారతదేశం గురించి, భారతదేశం చూడకుండా, భారతదేశం గురించి తెలియకుండా. అతను ఏం రాశాడంటే, భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్, ఫ్యామిలీస్, సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్యామిలీస్, కమ్యూనిటీస్, సొసైటీస్ ఆధారంగా నడుస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో అది కుప్పకూలేంత వరకు భారతదేశంలో రెవల్యూషన్ స్టార్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అంటే ఈ దేశంలో ఫ్యామిలీస్, సొసైటీస్, కమ్యూనిటీస్ కుప్పకూలితే రెవల్యూషన్ వస్తుంది. రెవల్యూషన్ ద్వారా ఈ పీజెంట్ కమ్యూనిటీ ఏదైతుందో ఆ రెవల్యూషన్ ద్వారా అధికారం చేజిక్కింపబడుతుంది. ఆ అధికారం ద్వారా మాత్రమే ఎంప్లాయ్మెంట్, సమసమాజం ఏర్పడుతుంది అని చెప్పి కార్ల్ మార్క్స్ రాయడం జరిగింది 1860లో, ఈ దేశం గురించి చూడకుండా. దాన్ని ఆధారంగా చేసుకొని సుభాష్ చంద్రబోస్ ఎప్పుడైతే మహాత్మా గాంధీతో విభేదించేసి తర్వాత ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకురావడానికి నేను రష్యాకి వెళ్ళి రష్యా లీడర్షిప్ని కన్విన్స్ చేసి ఈ దేశం స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారో, వారు హౌస్ అరెస్ట్ నుంచి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్, లాహోర్ పోయి, లాహోర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పోయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఎంబసీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నేను రష్యాకి వెళ్ళాలి, భారతదేశ స్వాతంత్రం కోసం నేను రష్యాకి వెళ్ళాలి, నన్ను పంపించండి అంటే ఆ రష్యన్ అంబాసిడర్ అన్నటువంటి విషయం ఏంటంటే, యు ఆర్ హిందూ ఫస్ట్, సో దట్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు గో టు రష్యా బికాస్ రష్యన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ బిలీవింగ్ యూ అని చెప్పేసి చెప్పండి. హిందూ అనేటువంటి కాన్సెప్ట్ నువ్వు ఎప్పటి వరకు అయితే నమ్ముతావో అప్పటి వరకు నీలో రెవల్యూషన్ అనేది రాదు, కాబట్టి దాన్ని వదులుకుంటే తప్ప రష్యన్ గవర్నమెంట్ నిన్ను యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి రష్యా ప్రభుత్వం అనుమతించలేదు రష్యా పోవడానికి. దాంతో వారు జర్మనీకి వెళ్తారు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి భారతదేశం రావడం జరుగుతుంది. ఇది లెఫ్ట్ యొక్క సిద్ధాంతం. కాబట్టి కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు, ఈ దేశంలో ఫ్యామిలీస్, సొసైటీస్, కమ్యూనిటీస్ కుప్పకూలాలి, అప్పుడు మాత్రం రెవల్యూషన్ వస్తుంది. దానికి నిదర్శనం సుభాష్ చంద్రబోస్ని రష్యాకు అడ్డుకోవడం కూడా దాంట్లో భాగంగా ఒక నిదర్శనంగా మనం చూసుకోవచ్చు, ఏ విధంగా లెఫ్ట్ సిద్ధాంతాన్ని వాళ్ళు పాటిస్తారని చెప్పి. కాబట్టి 1857 వరకు 30%, 33% కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ఈ దేశం ఏ రకమైనటువంటి ఆర్థిక పద్ధతి ద్వారా ఈ ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేసింది? కార్ల్ మార్క్స్ అదే ఆర్టికల్లో రాస్తాడు, ఈ దేశంలో 60% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కేవలం కమ్యూనిటీస్ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి. ఈ దేశంలో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జస్ట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో జస్ట్ 3%. ఆ దేశం ఆ టైంలో 60% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రపంచంలో 60% భారతదేశం నుంచి ఉంది కమ్యూనిటీస్ ద్వారా. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ అంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్, హౌస్ హోల్డ్ ఎకానమిక్ సిస్టమ్, కమ్యూనిటీ బేస్డ్ ఎకానమిక్ సిస్టమ్, సొసైటీ బేస్డ్ ఎకానమిక్ సిస్టమ్. ఈ రోజుల్లో మనం ఇప్పటి కూడా చూస్తాము, మార్వాడి కమ్యూనిటీ, గుజరాతీ కమ్యూనిటీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏ బ్యాంకు పోరు, బ్యాంకు పోయినా లోన్ అడగరు, లోన్ ఇస్తా అన్న వాళ్ళు తీసుకోరు. ఈ పరిస్థితి ఇదే పద్ధతిలో సుమారు గత 5,000, 6,000 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశం ప్రపంచానికి ఇదే పద్ధతిలో ఎకానమిక్ వ్యవస్థను చూపిస్తూ వచ్చింది. కేవలం మన బానిసత్వ కారణంగా ఏదైతే 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత
డైరెక్ట్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వంలోకి ఎప్పుడైతే మనం డైరెక్ట్గా పరిపాలించబడ్డామో అప్పటి నుంచే ఈ రకరకమైనటువంటి భావదాస్యమైనటువంటి కాన్సెప్ట్లు మనలో చొప్పించబడ్డాయి. మనం ఇప్పటికి కూడా స్వాతంత్రం సాధించి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రాలేదు. ఎంప్లాయ్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగం మాత్రం, అది చెప్పరాశి అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎంప్లాయ్మెంట్. బయట నువ్వు 3 లక్షలు సంపాదించడం అనేది ఎంప్లాయ్మెంట్ కాదు. నాకు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రభుత్వం ద్వారా నెలకు 10,000 నా అకౌంట్లో పడ్డాను, అది ఉద్యోగమే. కానీ బయట ఒక 3 లక్షలు 5 లక్షలు కోటి రూపాయలు సంపాదించిన కానీ ఉద్యోగం కాదు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో ఇది మన భావదాస్యానికి ఒక ప్రతీక. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్వధర్మం గురించి చెప్పారు. స్వధర్మం ఆధారంగా జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా జరిగింది అని చెప్పేసి అంగస్ మెడిసన్ చెప్పాడు. 1 నుంచి 1857 వరకు కేవలం 2 దేశాలు పోటీ పడ్డాయి, భారత్, చైనా. కాబట్టి భారతదేశం 33% వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కాంట్రిబ్యూట్ చేస్తే చైనా 27%, లేదా భారతదేశం 27% చేస్తే చైనా 30%. ఈ విధంగా ఈ 2 దేశాల మధ్యలోనే పోటీ ఉంది. కానీ అప్పటి వరకు 1857 వరకు ఏ వెస్టర్న్ కంట్రీ కూడా వరల్డ్ ఎకానమిక్ హిస్టరీలో ఏ వెస్టర్న్ కంట్రీ కూడా స్థానం లేదు. ఈవెన్ అమెరికా ఎకానమిక్ హిస్టరీ మనం చూసినట్లయితే 1890s తర్వాత అమెరికన్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కానీ అంతకుముందు అమెరికన్ గ్రోత్ ఎక్కడ కూడా మనకు కనబడదు. కాబట్టి ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా రచింపబడ్డది అని చూసినట్లయితే దాని వెనుక ధర్మం తీర్చి చెప్పినట్టు. మీకు ఒక 2 టెంపుల్స్ చెప్తారు. కర్ణాటకలో బాగల్కోటి అనేటువంటి జిల్లాలో ఐహోలే అనేటువంటి గ్రామం ఉంటుంది. ఆ ఐహోలే గ్రామం పూర్తిగా ఫుల్ ఆఫ్ టెంపుల్స్, ఒక కంప్లీట్ క్లస్టర్ ఆఫ్ టెంపుల్స్. అదేవిధంగా మధురై దగ్గర మణిగ్రామం అనేటువంటి టెంపుల్ ఉంటుంది, మణిగ్రామం అనేటువంటి విలేజ్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ క్లస్టర్ ఆఫ్ టెంపుల్స్. ఈ 2 దేవాలయాల ఆధారంగా, ఈ 2 గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాల ఆధారంగా ప్రపంచానికి కావాల్సినటువంటి ఎగుమతులన్నిటికీ కావాల్సినటువంటి ఫండింగ్ ఈ 2 దేవాలయాలు చేశాయి భారతదేశం. ఐహోలే గ్రామం ఎక్కడ ఉంటుందంటే మా యూనివర్సిటీకి జస్ట్ 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మణిగ్రామం మధురై దగ్గరలో ఉంటుంది. ఈ 2 టెంపుల్స్ గిల్డ్స్ గా కన్సిడర్ అయ్యి ఈ రోజుల్లో మనం ఏ విధంగా అయితే ఎంఎన్సి అంటామో, మల్టీనేషనల్ కంపెనీస్ అంటామో, ఆ రోజుల్లో వీటిని గిల్డ్స్ గా, ట్రేడ్ సెంటర్స్ గా దేవాలయాలను కన్సిడర్ చేసి దేవాలయాల ఆధారంగా ప్రపంచ వాణిజ్యం 33%, 35% ఏదైతే మనం అంగస్ మెడిసిన్ చెప్పాడో అది కేవలం దేవాలయాల ఆధారంగా, స్వధర్మం ఆధారంగా చేయడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఏ టెక్స్ట్ బుక్ లో కూడా మీకు కనబడదు, వెతికినా దొరకదు. ఒకవేళ మీరు చెప్తే కూడా ఎవరు ఒప్పుకోరు. ఇది మన పరిస్థితి. కాబట్టి మన ధర్మాన్ని మనం ఒప్పుకున్నంత వరకు మనం ఏం చెప్పినా అది ఒప్పుకోరు. అదేవిధంగా మీరు ఒకసారి ఆ టెంపుల్స్ ను గమనించినట్లయితే మన యొక్క పార్లమెంటు నమూనా ఏదైతే ఉందో, ఢిల్లీలో ఉన్నటువంటి మన పార్లమెంటు నమూనా, ఆ పార్లమెంటు నమూనా యొక్క చిత్రం ఐహోలే ఉన్నటువంటి ఒక చిన్న దేవాలయం. ఆ క్లస్టర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నటువంటి దేవాలయంలో ఆ ఒక నమూనా మన యొక్క పార్లమెంటు నమూనా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఎక్కడో క్రీస్తు పూర్వం నిర్మించబడినటువంటి ఆ టెంపుల్స్ లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికత ఆధారంగా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ ను నిర్మించినటువంటి బ్రిటిషర్స్ కి ఆదర్శం ఈ ఐహోలే గ్రామంలో ఉన్నటువంటి చిన్న దేవాలయం. కాబట్టి ఇంత చిన్న దేవాలయాన్ని అంత సైంటిఫిక్ గా, అంత టెక్నాలజీతో నిర్మించినటువంటి ఇంజనీర్స్ ఏం చదువుకొని ఉండాలి? ఎంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లు ఆ రోజుల్లో ఉండాలి? ఇంతకుముందు నిన్న కనక సభాపతి గారు అన్నట్లుగా ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్స్, దేవాలయాలు ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా నిర్మాణం కాలేదు, ఇంజనీరింగ్ మైండ్ సెట్ ద్వారా దేవాలయాల నిర్మాణం జరిగింది, ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ ఎకానమీని డెవలప్ చేయలేదు, వ్యక్తులు ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇది రివర్స్. కానీ మన దేశంలో ఉన్నటువంటి భావదాస్యం కారణంగా, మనం అనుకరించినటువంటి పాలసీల కారణంగా ఇన్స్టిట్యూషన్స్ పైన ఓవర్ డిపెండెన్స్ అయ్యి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ అనేటువంటి యాచించేటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి ఈ రోజుల్లో మనం ఉన్నాం. అదేవిధంగా 1857 నుంచి 1947 వరకు కనక సభాపతి గారు చెప్పడం జరిగింది, $45 ట్రిలియన్ ఎకానమీని ఈ దేశం నుంచి ఏ విధంగా కొల్లగొట్టుకుపోయారు అని చెప్పి. ఈ దేశంలో ప్రస్తుతానికి ఈ రోజుకి ఇప్పటి వరకు మన దేశం యొక్క ఎంటైర్ వాల్యూమ్ ఆఫ్ ఎకానమీ జస్ట్ $3 ట్రిలియన్. మనకు కోల్పోయింది $45 బిలియన్. ఒకసారి ఆలోచించండి, ఆ $45 బిలియన్ కనుక మన దగ్గర ఉంటుంటే ఇప్పటికి మనం ఏ అమెరికా మనతో పోటీ పడదో, ఏ రష్యాతో పోటీ పడదో, అది కోల్పోవడానికి కారణం ఏంటి? మళ్ళీ ఇది ఇంటర్లింక్. స్వధర్మాన్ని మనం కోల్పోయిన కారణంగానే మనలో మనం కులం పేరుతో, మతం పేరుతో, లేకుంటే
ఈ పేరుతో ఆ పేరుతో కొట్లాడిన కారణంగా మనం వాటన్నింటిని కోల్పోయాము. దాన్ని ఆసరాగా చేసుకొని విభజించి పాలించే సిద్ధాంతంతో అన్ని కొల్లగొట్టుకుని పోయినటువంటి చరిత్ర ప్రపంచంలో సుమారు ఏ దేశంది ఉండదు, కేవలం మన భారతదేశం మాత్రమే ఉంటుంది. మన డబ్బుతో మన కళ్ళల్లో వేళ్లు పెట్టి గెలికి కనిగుడ్లను తీసినటువంటి చరిత్ర కేవలం మన భారతదేశంలోనే ఉంటుంది. దీన్ని మనం గుర్తించిన కారణంగా ఇంకా భావదాస్యమైనటువంటి పాలసీస్ని, భావదాస్యమైనటువంటి కాన్సెప్ట్స్ని, భావదాస్యమైనటువంటి విద్యా విధానాన్ని ఇంకా కొనసాగిస్తున్నాము. దీని గురించి ఎవరైనా మాట్లాడితే వారు అంటే ఒక టెక్నాలజీ విరోధి లేకుంటే ఒక ప్రోగ్రెస్ విరోధి అనేటువంటి పద్ధతులు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ధర్మాన్ని మనం గుర్తించకపోవడం. అదేవిధంగా స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా మనం ఆర్థిక పాలసీలు ఎంప్లాయ్మెంట్ సెంట్రిక్ గా ఉండాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ సెంట్రిక్ గా ఉండాలి అని చెప్పేసి గ్రామాధారిత ఆర్థిక వికాసం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దాన్ని కౌంటర్ చేస్తూ జవహర్లాల్ నెహ్రూ ఇంటర్ డిపెండెన్స్ పద్ధతిలో ఒక రష్యా మోడల్ని తీసుకొని రావడం జరిగింది. దాని కారణంగా మనం అనుకున్నాం 1991కి వచ్చేసరికి మన యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఎప్పుడు కూడా 4.5 దాటలేదు. లక్ష్యం 5, 6, 4.5 ప్రతిసారి కూడా ప్రతి పంచవర్ష ప్రణాళికలో, కానీ ఎప్పుడు కూడా 4.5 దాటినటువంటి దాఖలా లేదు. 1971-72లో అయితే జీడిపి గ్రోత్ రేట్ జస్ట్ 2.4%. ఈ 2.4% స్టాగ్నెంట్ గా ఉంది, అది పెరగట్లేదు. ఇది పెరగకపోవడానికి కారణం హిందువులు, కాబట్టి హిందూ గ్రోత్ రేట్ అని చెప్పేసి ప్రొఫెసర్ రాజకృష్ణ మాట్లాడడం జరిగింది. వాస్తవంగా పాటించింది ఏంది? రష్యా గురించి. రష్యాను పాటించి తిరుగుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక మెజారిటీ. కాబట్టి ఈ రకమైనటువంటి ఆర్థికవేత్తల కారణంగా, ఈ రకమైనటువంటి పాలసీల కారణంగా ఎవరిని తిడుతున్నావు? ఎవరి రీసోర్సెస్ తోటి? నేను కట్టేటువంటి పన్నుతోటి నువ్వు సాలరీ తీసుకొని ఎవరి పాట పడుతున్నావు? రష్యా పాట పడుతున్నావు. ఎవరిని తిడుతున్నావు? నన్నే తిడుతున్నావు. కాబట్టి రైతుకు నీరు లేకుంటే ఎట్లయితే ఆత్మహత్య చేసుకుంటాడో, ఒక యువకునికి ఉద్యోగం అంటే పని లేకుంటే తను ఏం చేయాలి? కాబట్టి ఏం చేయని దిక్కుతోచిన పరిస్థితులు ఏదో మిగతా పనులకు కూడా అలవాటు పడతారు. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థ రక్షింపబడాలి, ఒక దేశం రక్షింపబడాలి అంటే ప్రతి ఒక్కరికి చేతి నిండా పని ఉండాలి. కాబట్టి పని ఉండాలంటే ఈ సోషలిజంలో, ఈ క్యాపిటలిజంలో ఎక్కడా కూడా ఉద్యోగాల కల్పన కనబడదు. ఇవి రెండు కూడా ఒకటే డిఎన్ఏకి సంబంధించినవి. ఆ డిఎన్ఏ ఏంటంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్. గవర్నమెంట్ అంటుంది ప్రాపర్టీ నాదని, మార్కెట్ అంటుంది ప్రాపర్టీ నాదని, రీసోర్సెస్ నావని. కాబట్టి ఇది రీసోర్సెస్ డిస్ప్యూట్ ఆర్గనైజేషన్స్ ఐడియాలజీస్ ఏమన్నా అంటే అది సోషలిజం, క్యాపిటలిజం. నా చేతిలో మాత్రమే ఉండాలి రీసోర్సెస్ అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది, నా ద్వారానే రీసోర్సెస్ యూటిలైజ్ చేయబడాలని చెప్పేసి మార్కెట్ అంటుంది. కాబట్టి ఈ రెండు సిద్ధాంతాలు కూడా మార్కెట్ డిస్ప్యూట్ లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్ ఐడియాలజీస్. కానీ మనకు కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏంటి? మన యొక్క సంస్కృతి ఆధారంగా, మన యొక్క ధర్మం ఆధారంగా ఏదైతే ఆర్థిక రచన చేయబడిందో దాని ద్వారా స్వయం ఎంప్లాయ్మెంట్ ద్వారా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏదైతే ఆర్థిక వ్యవస్థ రచించబడిందో అది మనదైనటువంటి ఆర్థిక వ్యవస్థ. కుటుంబం ఆధారంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కాబడిందో దాని యొక్క రక్షణ మనం చేసుకోలేకపోయాము. సుమారు 1997 నుంచి 2004 వరకు, ఈ 7 సంవత్సరాల కాలఖండంలో 2017 వరకు, ఈ 17 సంవత్సరాల కాలఖండంలో సుమారు 24 లక్షల యూనిట్లు, హౌస్ హోల్డ్ యూనిట్లు కుప్పకూలిపోయాయి. ఈ 24 లక్షల హౌస్ హోల్డ్ యూనిట్స్ కుప్పకూలిపోయాయి అంటే 24 లక్షలు ఇంటూ ఒక ఇంటికి 5 సెన్సెస్ ప్రకారం అనుకున్నా కానీ ఎంతమంది నిరుద్యోగితో రోడ్డు మీద పడ్డారనేది మనం గుర్తించవచ్చు. అదేవిధంగా మన ఎంప్లాయ్మెంట్ సెక్టార్ కనుక చూసినట్లయితే అగ్రికల్చర్లో ఓవర్ ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి దాన్ని తగ్గించాలని చెప్పేసి రకరకాల సిద్ధాంతాలు మనమే రుద్దాము. దాని కారణంగా 67% ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపెండెన్స్ ఈ రోజు 30% వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎట్లాగో డిఫరెంట్ ఎకనామిక్ సిస్టమ్ ద్వారా, సోషలిజం, క్యాపిటల్ సిద్ధాంతం ద్వారా ఎట్లాగో గ్రో కానివ్వలేదు, నువ్వు వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. దాని కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది కేవలం 28% వరకే ఉంది. మిగతా సర్వీస్ సెక్టార్ ఒక వ్యక్తి ద్వారా 100 కోట్లు జనరేట్ అయ్యేటువంటి ఏ సెక్టర్ అయితే ఉందో సర్వీస్ సెక్టార్, ఆ సర్వీస్ సెక్టర్ ద్వారా 50% ఎంప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఆటోమేటిక్ గా వస్తాయి. నీ ఆర్థిక రచనలోనే లోపం ఉన్నప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, రీజనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఇంకేముంటాయని చెప్పేసి అంటున్నాను. కాబట్టి ఏదైతే అందరినీ కలుపుకొని పోయేటువంటి ఆర్థిక రచన ఉందో దాన్ని కాదని చెప్పేసి
కేవలం ఒక సెక్టార్కు, ఒక వ్యక్తికి, ఒక టెక్నాలజీకి ఈ దేశాన్ని దత్తత చేస్తే ఏమవుతుందనేది మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. 1% ఆఫ్ ది పీపుల్ ఆర్ హోల్డింగ్ 10% ఆఫ్ ది రిసోర్సెస్. 1% ఉన్నటువంటి ప్రజలు 10% యొక్క రిసోర్సెస్ ని తన చేతిలో పెట్టుకున్నాడు. 1.5% ఆఫ్ ది పీపుల్ ఆర్ హోల్డింగ్ 42% ఆఫ్ ది రిసోర్సెస్. 1.5% ఉన్నటువంటి ప్రజలు 42% యొక్క రిసోర్సెస్ ని, ఈ దేశం యొక్క రిసోర్సెస్ తన చేతిలో పెట్టుకున్నాడు. మిగతా జనాభాను తిట్టుకోవాలి. కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మనం ఏదైతే అంత్యోదయ అన్నామో, స్వదేశీ యొక్క లక్ష్యం ఏంటి? అంత్యోదయ. సమాజంలో చిట్ట చివరన ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆర్థిక వికాసమే స్వదేశీ. కాబట్టి చిట్ట చివరన వ్యక్తి యొక్క ఆర్థిక వికాసం ఎప్పుడు జరుగుతుందంటే తన చేతి నిండా పని ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి పని ఉండాలంటే కావాల్సినటువంటి ఆ యొక్క ఆర్థిక రచన కూడా జరగాలి. దానికి విరుద్ధంగా స్వాతంత్రం సాధించిన తర్వాత ప్రతిదీ నేషనలైజ్ చేయాలి. నేషనలైజ్డ్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ ఇండస్ట్రీస్, నేషనలైజ్డ్ పిఎస్యూస్. ఇప్పుడు నేషనలైజ్ అయిన తర్వాత ఎవరు పని చేయట్లేదు. ఢిల్లీలో చూసినట్లయితే ఏ గవర్నమెంట్ ఆఫీస్ చూసినా కానీ, నేను ఢిల్లీలో 5 సంవత్సరాలు ఉన్నాను. ప్రతిసారి పార్లమెంట్ చుట్టూ లేకుంటే డిఫరెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగినటువంటి అలవాటు కూడా నాకు ఉంది. ఆఫీస్కు 10 గంటలకు ఒక వ్యక్తి పోతే 11:30 బయటకు వస్తాడు ఛాయ్ తాగుతా అని. కాబట్టి ఆ సిస్టమే మన దగ్గర లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆర్థిక రచన జరగాలి. దీనికి భిన్నంగా నేషనలైజేషన్ సిస్టమ్ జరిగింది. నేషనలైజేషన్ ఏంటి? మళ్ళీ డిపెండెన్స్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంటే బ్యాంకులు నడపాలి, గవర్నమెంటే పిఎస్యూస్ నడపాలి, గవర్నమెంటే ఇండస్ట్రీలు నడపాలి, గవర్నమెంటే ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ సిస్టంలో ఏం చేసామంటే ప్రతిదీ మళ్ళీ స్లేవరీ సిస్టమ్కు, లేదంటే లేజినెస్ సిస్టమ్కు, బ్యాక్వర్డ్ పద్ధతికి మనం తీసుకొచ్చాము, మనమే తీసుకొచ్చాము. కాబట్టి దత్తు అంటే ఏంటి? స్వదేశీ జానమంచు ప్రారంభంలో కానీ, అదేవిధంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రారంభంలో, భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యక్రమంలో కానీ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాదు, నేషనలైజేషన్ ఆఫ్ లేబర్. నేషనలైజ్ ద లేబర్, లేబరైజ్ ద ఇండస్ట్రీ, ఇండస్ట్రియలైజ్ ద కంట్రీ. అంటే దేశం మొత్తం కూడా కార్మికులతో నిండి ఉండాలి. కార్మికులు అంటే కేవలం ఉద్యోగాలు అంటే చీఫ్ మేనేజర్స్ లేకుంటే మేనేజింగ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు, లేదా కింద కూలి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో పనిమంతులు కావాలి. ఆ పని వాళ్ళ ద్వారా ఇండస్ట్రీస్ నిండి ఉండాలి. ఆ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉండాలంటే దేశం మొత్తం ఉండాలి. కేవలం ఒక హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, ముంబైలో కాదు, దేశం మొత్తం ఉండాలి. ఆ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు అవుతారు. ఈ ఉద్యోగస్తులు అనేది నేషనలైజ్ కావాలి. అంటే సమాజం మొత్తం కూడా ఏదైతే జాతీయ భావనతో వ్యక్తులు ఉంటారో అదే భావనతో లేబర్ కూడా దేశం కోసం పనిచేయాలి అని చెప్పేసి. కాబట్టి దేశం కోసం పనిచేయాలన్నప్పుడు వాళ్ళ జీతం ఎంత? జైసే కామ్ వైసే పైసే. నువ్వు ఎంతైతే పని చేస్తావో అంత జీతం ఇవ్వాలి. లూటింగ్ ఉండకూడదు. ప్రైవేట్లో ఏం చేస్తున్నాం? 12 గంటలు 15 గంటలు పని చేయించుకుంటున్నాము, అగ్రిమెంట్ 1,50,000 చెప్తున్నాం, ఇచ్చేది 18,000 ఇస్తాం. ఇది ఒక లూటింగ్. సోషలిజంలో ఏం చేస్తున్నాము? గవర్నమెంట్ సిస్టంలో 8 గంటలు పని చేయాలని చెప్పేసి రికార్డు మీద రాసుకుంటున్నాం, వాస్తవంగా పని చేసేది ఎంత? నెట్ అవర్స్ ఎంత అంటే 3 నుంచి 4 గంటలు. ఇది ఒక లూటింగ్. కాబట్టి ఏ రకమైనటువంటి పాలసీ ఉండాలి, ఏ రకమైనటువంటి ఆచరణ ఉండాలి, ఏ రకమైనటువంటి మానిటరింగ్ ఉండాలి, ఈ సిస్టమ్ లేని కారణంగా ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ స్థాపననే స్వదేశీ ఆర్థిక రచన కోసం నీతి ఆయోగ్ స్థాపించబడింది. ఎవరు కూర్చున్నారు? విదేశీ ఆర్థిక పరులంతా కూర్చున్నారు. కాబట్టి నీతి ఆయోగ్ పైన కూడా స్వదేశీ జానమంచు రివ్యూ నిర్వహించింది, రౌండ్ టేబుల్ నిర్వహించింది. నీతి ఆయోగ్ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ ముందన్నీ నీతి ఆయోగ్ చేసినటువంటి తప్పులన్నీ కూడా స్వదేశీ జానమంచు లిస్టు చూపించేసి వాళ్ళ ముఖాన కొట్టడం జరిగింది. కాబట్టి నీతి ఆయోగ్ దేనికోసమైతే స్థాపించబడిందో దానికోసం పనిచేయకుండా ఒక విదేశీ కంపెనీల వత్తాసు కోసమో లేకుంటే నీకున్నటువంటి ఆలోచన పద్ధతి కోసం పనిచేస్తే ఈ దేశం ముందుకు పోదు. ఈ దేశం యొక్క ఆర్థిక రచన కోసం ఏదైతే నిర్వహించబడిందో దానికోసం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీతి ఆయోగ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరినీ కూర్చుండబెట్టేసి ఏ విధంగా రివ్యూ జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీతి ఆయోగ్ ట్రాక్ లోకి రావడం జరిగింది. కాబట్టి మనం అలర్ట్ చేయకపోతే ఎవరు అలర్ట్ చేయరు. అది ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి మళ్ళీ అంటే మన దారిలోకి రావాలంటే మన ధర్మం ఆధారంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో దాన్ని కాపాడాలి. తర్వాత స్వధర్మం ఆధారంగా ఆర్థిక రచన ఏముంది? టెంపుల్ ఎకానమీ అని కూడా దీంట్లో పెట్టుకున్నాం. మీరు ఒక్కసారి చూడండి, తిరుపతి దేవాలయం యొక్క బడ్జెట్ 2,200 కోట్లు సంవత్సరానికి. యాదగిరి
గుట్టలో ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ యొక్క బడ్జెట్ 600 కోట్లు. పక్కన ఉన్నటువంటి వేములవాడలో ఉన్నటువంటి బడ్జెట్ వేములవాడలో ఉన్నటువంటి బడ్జెట్ 300 కోట్లు. ఇవంతా ఎవరిస్తున్నా ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు. భక్తులు తనకు తానుగా లీనమై తనకు తానుగా ఒక నమ్మకమైనటువంటి వ్యవస్థతో టెంపుల్ డొనేషన్ చేస్తున్నారు. ఈ నమ్మకమైనటువంటి వ్యవస్థ ఆర్థిక సిస్టంలో ఉందా? ఏదైనా ఒక ఆఫీస్లో ఒక నమ్మకం ఉందా? ఏదైనా ఒక మేనేజర్ మీద నమ్మకం ఉందా? ఏదైనా ఒక ఉద్యోగం మీద నమ్మకం ఉందా? ఈ నమ్మకం లేని కారణంగా మనం మన యొక్క ఆర్థిక మనుగడ సాగించలేకపోతున్నాం. కాబట్టి ఈ నమ్మకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అయితే టెంపుల్ ద్వారా వచ్చిందో అదే వ్యవస్థ ప్రతి ఒక్క సెక్టర్లో కూడా రావాలి. గణేష్ విగ్రహాలు మనం హైదరాబాద్లో పెట్టుకుంటాం. ముంబై తర్వాత అత్యధికంగా జరుపుకునేది హైదరాబాద్లో. గణేష్ విగ్రహాల ద్వారా, గణేష్ ఉత్సవాల ద్వారా నేనే స్టడీ చేశాను. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్లో కూడా రావడం జరిగింది, మిగతా ఆర్గనైజర్ మిగతా పత్రికల్లో కూడా రావడం జరిగింది. 11 రోజుల కాలంలో 5,000 కోట్ల రూపాయల జనరేట్ ఏ విధంగా జరుగుతుంది? ఈ 5,000 కోట్ల రూపాయలు ఎన్ని రకాల కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎన్ని రకాల కమ్యూనిటీస్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నాయి? తర్వాత గణేష్ విగ్రహాల కోసం డైరెక్ట్ గా 60,000 మంది వివిధ ప్రాంతాల నుంచి ఏ విధంగా ఉపాధి పొందుతున్నారు సంవత్సరం పొడుగునా. తర్వాత గణేష్ విగ్రహాలు సెప్టెంబర్లో అమ్ముడుపోతాయి కాబట్టి దానికి రంగులు అద్దాలి, లేకుంటే డెకరేషన్ చేయాలి. దీనికోసం ఒక 3 నెలల ముందు వర్క్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకురావడం కోసం సుమారు ఇంకొక 1,00,000 మంది మిగతా ప్రాంతాల నుంచి 1,50,000 మంది గణేష్ విగ్రహాల తయారీలో మాత్రమే ఉపాధి పొందుతున్నారంటే ఇది మన యొక్క ధర్మం కాదా? ధర్మం యొక్క విజయం కాదా? ధర్మం యొక్క ఆర్థిక వ్యవస్థ కాదా? కాబట్టి ఏ ఎకానమిక్ థియరీలోని ఈ యొక్క గణేష్ ఫెస్టివల్ ఎకానమీ గురించి ఉంది అంటున్నా? ఏ మేనేజ్మెంట్ థియరీస్ లో ఉంది? ఏ కామర్స్ లో ఉంది? అదే నువ్వు ఏ బట్టలు కొనాలన్నా కొత్త బట్టలు ఎప్పుడు కొంటావండి? మనం బిజినెస్ సైకిల్స్ గురించి మాట్లాడతాం, అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడతాం. ఎప్పుడు అప్ అవుతుంది, ఎప్పుడు డౌన్ అవుతుంది. దసరా వచ్చింది, దీపావళి వచ్చిందంటే అన్ని రకాల ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ధర్మం. పండగ వచ్చిందంటే శుభ పరిణామం కాబట్టి మనం కొంటాము, మిగతా వాళ్ళకు కొనిస్తాం, కుటుంబ సభ్యులకు కొనిస్తాం, బంధువులకు కొనిస్తాం, మిత్రులకు కొనిస్తాం, అందరికి కొనిస్తాం. ఆ టైంలో ఆర్థిక మనుగడ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఏ ఎకనామిక్ థియరీ రాయడం జరిగింది? కాబట్టి ఒక దసరా ద్వారా దసరా రోజున అమ్మవారి విగ్రహం కూడా పెట్టడం జరుగుతుంది. కలకత్తాలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం యొక్క అమ్మవారి విగ్రహాల ద్వారా జరిగేటువంటి ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ బడ్జెట్ లో 1/3 స్టేట్ బడ్జెట్ కేవలం అమ్మవారి విగ్రహాల ద్వారా. 20,000 కోట్ల రూపాయల ఆర్థిక రచన కలకత్తాలో జరుగుతుంది. కలకత్తాలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలకు డిజైన్ చేయడానికి, రంగులు అద్దడానికి ఎవరు వస్తారంటే పాకిస్తాన్ నుంచి పెయింట్స్ వస్తారు. రంగులు అద్దడానికి పాకిస్తాన్ నుంచి వస్తారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారు, బంగ్లాదేశ్ నుంచి వస్తారు. అదేవిధంగా అమ్మవారి విగ్రహం ముందర అంటే డిజిటల్ బోర్డు పెట్టేసి వాళ్ళ యొక్క ఉత్పత్తులను అడ్వర్టైజ్ చేయడం కోసం ఫ్రాన్స్ కంపెనీస్ వస్తున్నాయి, జర్మనీ కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆర్థిక రచన ఏదైతే ఉందో ఇది ఇన్నోవేటివ్ కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఆర్థిక రచన. దీన్ని మనం రికార్డ్ చేయాలి. స్వదేశీ కార్యకర్తలుగా ఇది మనందరి బాధ్యత. అదేవిధంగా క్రాకర్స్ మనం నిన్నే మాట్లాడుకున్నాం, దీన్ని శివకాశిలో ఉంది, మిగతా ప్రాంతాల్లో కూడా మనం వ్యాపించాలి. స్వామీజీ మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సెషన్ ఇంతటితో పూర్తించుదాం, తర్వాత మిగతా మన డిస్కషన్లో మాట్లాడదాం. అందరం కూడా స్వామీజీ దర్శనానికి వెళ్తాము. ఆశీర్వాదం. ధన్యవాదాలు. మనదేనోయ్ మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ అడగాలనుకున్న వాళ్ళు అడగచ్చు. ఒక 5 minutes టైం ఉన్నది. ఇప్పుడు జరిగిన ఇంతకుముందుకు మనకు ఆదిత్య అగ్నిహోత్రి గారు అదేవిధంగా లింగమూర్తి జీ పెట్టిన టాపిక్స్ మీద ఏమైనా సందేహాలు కానీ ఉంటే అడగచ్చు. పొడి హోమంలోనే ఎందుకు వేయాలి అనేది నాకు నాస్తికులు కూడా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అడిగారు ఎందుకు మేము మెడిసిన్స్ తీసుకుంటున్నాం కదా అని. క్యాపిలరీస్ లోకి కరోనా వైరస్ అని కదా, ఏ వైరస్ అయినా ఇన్ఫెక్షన్ ఉంటే క్యాపిలరీస్ లోంచి క్లియర్ అవుతుంది. మీరు ఎంబీబీఎస్ డాక్టర్స్ని అడగండి. అది మైక్రో లెవెల్లో ఉంటే మనకి లాంగ్ రన్లో 50 years 60 years తర్వాత సైడ్ ఎఫెక్ట్ కనపడుతుంది మనకి. ఆ క్యాపిలరీస్ లోకి క్లియర్ అవ్వాలంటే 2 దారులు ఉన్నాయి. ఈ పొడులు మొత్తం ఇంజెక్షన్ రూపంలో ఉన్న వెళ్ళాలి, స్మోక్ రూపంలోనే వెళ్ళాలి. ఆ స్మోక్ పేరు యాగ్నిక్ స్మోక్, హెల్దీ స్మోక్, మెడిసినల్ స్మోక్. అది మన హోమం అంటే
మంత్రాలు అయ్యగారులు అనేది మైండ్లోంచి తీసేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది ఒక పార్ట్. హోమం అనే సముద్రంలో ఒక నిత్యం చేసుకునే వర్ణం అనేది ఒక చిన్న డ్రాప్, అది అదొక సముద్రం. సో దీంట్లో మల్టీ థెరపీ కాన్సెప్ట్లో ఈ స్మోక్ క్యాపిలరీస్కి చేరుకుంటే క్వారంటైన్ తర్వాత వీక్గా ఉన్న వాళ్ళు ఉండరు, గ్యారంటీ. 100 వ్యాక్సిన్స్ సమానం. ఇది ప్రాక్టికల్గా మేము చేశాము. ఈ పౌడరు యశోద హాస్పిటల్స్ వాళ్ళు, తర్వాత రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు ల్యాబ్ టెస్ట్ పంపించారు. డబల్ ద ఫార్ములా ఆఫ్ కరోనా అన్నారు. కానీ మన ఫార్ములా ఈ చేసేది ఓపెన్ సీక్రెటే. యజ్ఞం ద్వారా రిజల్ట్ వస్తుంది, యజ్ఞ థెరపీ ఫర్ కరోనా. సో ఈ 9 రకాల లిస్టు ప్లస్ గుగ్గిలం ఎనీ వైరస్ కిల్లర్, సాంబ్రాణి ఎనీ బ్యాక్టీరియా కిల్లర్, దశాంగం ఎనీ బ్యాడ్ గ్యాసెస్ గుడ్ గ్యాసెస్ కిల్లర్స్. ఈ 12 ఐటమ్స్ మనం రోజు మొత్తం మార్కెట్లో మనం 500 to 600 రూపీస్కి పౌడర్స్ వచ్చేస్తాయి. ఒక 5-6 చెంచాలు దాంట్లో మనం ఇంతే సైజు ఉంటుంది. ఆ స్మోక్ జోన్లో మనం ఒక పావు గంట సేపు మన పని మనం చేసుకుంటే అది పక్కన పెట్టేసి వెళ్ళిపోతే ఇంత మటుకు ప్రోటోకాల్ పాటిస్తున్నానండి. నేను 1.5 yearలో మీరు నమ్మరు చెప్తే కంటిన్యూస్గా 40 minutes నేను పెట్టుకుంది. ఇప్పుడే ఫస్ట్ టైం ఈ 1.5 yearలో నేను మాస్క్. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను చెప్పాను, నేను ఒక ప్రమోషన్ యాక్టివిటీలో ఉన్నాను అండి. సో ఇక్కడ అన్ని ప్రాంతాలలో, ఇక్కడ షాద్నగర్ ఆశ్రమంలో ఎక్కడెక్కడ నేను ప్రోగ్రామ్స్ ఇచ్చానో వాళ్ళకి విల్ పవర్ వచ్చి మాస్క్ వాళ్ళు వాడటం మానేశారు. 4 మధ్యలో ఉన్నప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే ఇంటర్నల్ శానిటైజేషన్ జరిగిపోతుంది ఇక్కడ. సో ఇది ఒక్కటి మీరు కనెక్ట్ అవ్వాలి. ఈ పాయింట్ దగ్గరే నాస్తికులైనా వేరే మతస్థులైనా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే హోమం అంటే మేధావులు రకరకాల లాజిక్స్తో దాన్ని దూరం పెడతారు. ఇది కనుక్కోవచ్చు. క్వారంటైన్ తర్వాత కూడా మీరు ఎంబీబీఎస్ డాక్టర్స్ అడిగితే వీక్గా ఉండనివ్వలేదు. ఎందుకంటే 3 కరోనా పేషెంట్స్ హోమం టైంలో ఇప్పుడు కూడా చేశారు. నేను హెల్త్ పాయింట్ ఆఫ్ రిజల్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుతున్నాను, సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడలేదండి, ఇది సభా సమయం కాబట్టి. సో అది అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ నల్లగా అవుతుంది. 20 సంవత్సరాలు మీరు ఈ పద్ధతిలో చేసినా కూడా ఇంత మసి కూడా మీకు దొరకదు. ఎందుకంటే నేను 18.5 ఏళ్ల నుంచి చేస్తున్నా కాబట్టి అంతకుముందు మొదటి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నల్లగా అది ఇంతే సైజ్ ఉంటుంది. సో అది చిన్న సర్వెంట్ క్వార్టర్ నుంచి పెద్ద బంగ్లాస్ దాకా కూడా చేసుకుంటున్నారంటే మన శక్తి కొలది చేస్తున్నాం. సో అది మీకు 300 రూపీస్ టు 400. ఇంకేదైనా డౌట్ ఉంటే సభా మర్యాద సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నా మళ్ళీ మీరు విడిగా నన్ను పర్సనల్ అడిగినా లేదంటే వాట్సాప్ ద్వారా మీకు డీటెయిల్స్ పంపిస్తాను. 703-221-3128. ఇది మొదటి నెంబర్, ఫస్ట్ దీనికి చేయండి. ఇన్ కేస్ ఇది లేకపోతే 9908522587. ఫస్ట్ నెంబర్కి 9908522587. ఇది మీ ఒకవేళ ఒక మెసేజ్ మీ నెంబర్స్ ద్వారా నాకు పంపిస్తాయండి. మన ప్రోగ్రామ్ రెఫరెన్స్తో వాట్సాప్ ద్వారా నేను ఇప్పుడు చెప్పిన లిస్టు 12 మీకు పంపిస్తా. 500-600 రూపాయల లోపల వచ్చేస్తుంది. ఆరోగ్య ధర్మం మీకు 7 రకాల ఆరోగ్యాలు విల్ పవర్ పెరుగుతుంది అనమాట. ప్లస్ ఇన్స్పిరేషన్ కోసం మీ ఇంట్లో పిల్లల కోసం కూడా 2.5 years పాప, 7.5 సంవత్సరాల పిల్లలు కూడా చేసేది కూడా మనకి వాట్సాప్ అవన్నీ పంపిస్తాం. మా స్టూడెంట్ ద్వారా మీకు అందుతాయి. తర్వాత మా యాక్టివిటీస్ 4S కూడా మీకు అందుతాయి అనమాట. సో దాని ద్వారా మీరు ఇక్కడ డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి మీరు క్లాస్ చేయండి. నేను టెలిఫోన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటా. మన హరీష్ గారు కూడా అదే అయింది. మీరు ఇందాక వారు చెప్పినట్టు మీ ఇద్దరము ఇప్పుడేనండి మొహాలు చూసుకుంది. ఇంత మటుకు నా మొహం వారికి, వారి మొహం నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను బేసిక్ ఫోనే వాడతా. ఇది కూడా కమ్యూనికేషన్ పర్పస్. ఎందుకంటే నేను ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ వర్కే రీసెర్చ్ చేస్తూ ఉంటాను. మెయిన్గా నాది డిబేట్స్ అను ఈ వేదాలను మోస్ట్ సింప్లిఫైడ్గా వితౌట్ మోడిఫికేషన్ పీజీ స్థాయిలో ఉన్న వేదాలు ఏమాత్రము మార్పు చేయకుండా కేజీ స్థాయిలో వాళ్ళకు కూడా ఇవ్వటమే నా మెయిన్ గోల్. దీనివల్ల ఏంటంటే ధర్మం మాడిఫై చేసే శక్తి ఎవరికి లేదు. మనం ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ మన ఇప్పుడు సార్ లింగమూర్తి గారు ఇందాక చెప్పినట్లుగా అది యూనిఫార్మిటీ అనేది ఉంటే అవుతుంది. మహాభారత కాలం నుంచి అది డివేట్ అయింది. అది ఎందుకు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన దాని గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనకి సొల్యూషన్ దొరుకుతుందండి. నమస్తే. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్య అగ్నిహోత్రి గారికి ధర్మం యొక్క విశిష్టత గురించి చెప్పిన ఆదిత్య అగ్నిహోత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా లింగమూర్తిజీ టెంపుల్ ఎకనామీ సంబంధించి విషయం మీద అద్భుతమైన సబ్జెక్టు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చేస్తూ వారిని ఆదిత్య అగ్నిహోత్రి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా మన ప్రాంత కన్వీనర్ అరుణ్ బాబు గారిని కోరుచున్నాను.